కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. మనం చూస్తుండగానే 29వ రోజులోకి ప్రవేశించాము. ఈరోజు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము 29వ రోజున 57, 58 అధ్యాయములు పారాయణము చేయవలెను. 57వ అధ్యాయము. నారద మహర్షి చేసిన హితబోధ వల్ల కించిత్ బాధపడ్డ నరకాధిపతి యమధర్మరాజు ప్రేతపతి అనే దూతను ధనేశ్వరునికి తోడుగా ఇచ్చి నరక లోకాలన్నింటినీ తిరిగి నరక భేదాలను గ్రహించు అని పంపించి వేశాడు. ప్రేతపతితో సహా ధనేశ్వరుడు నరక లోకాలన్నింటినీ సంచరిస్తూ ఏ నరకం శిక్ష ఎలా ఉంటుందో వాటిలోని భేదాలను గ్రహించసాగాడు. తప్తవాలూకము. ఈ తప్తవాలూకం నందు మరణించిన పాపులందరూ ఇక్కడ యమదూతలచే నల్లగా కాల్చబడి ఏడుస్తూ నరక బాధలను అనుభవిస్తూ ఉంటారు. వీరు అతిథులను ఆదరించని వారు, అగ్నిని, గురువులను, గోబ్రాహ్మణులను, వేద కోవిదులను, యజమానులను కాళ్లతో తన్నినవారు ఇక్కడ అగ్నిచే కాల్చబడుతూ ఉంటారు. దీన్నే తప్తవాలూకము అంటారు. రెండవది అంధతామిశ్రము. ఇక్కడ సూది మొన వంటి భయంకరమైన ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి. 16 విధాలుగా పక్షుల రూపంలోనూ జంతువుల రూపాల్లోనూ వారిని అక్కడ హింసిస్తూ ఉంటారు. ఇతరుల రహస్యాలను వెల్లడించే వారందరూ పాపాత్ములై ఈ నరకంలో శిక్షింపబడుతూ ఉంటారు. ఇక మూడవది క్రకచము. క్రకచము అంటే అడకత్తెర అని అర్థము. ఇక్కడ పాపాత్ములను పలు విధాలుగా అడకత్తెరలో వేసి నొక్కుతూ ఉంటారు. అడ్డముగాను, నిలువుగాను, మూలాలుగాను, వంకర టింకరులుగాను పాపాత్ముల శరీరాలని కోస్తూ ఉంటారు. వారి అంగాలన్నింటినీ రంపాలతో కోస్తూ శిక్షిస్తూ ఉంటారు. ఈ శిక్షల కొరకై జీవులకు ఒక ప్రత్యేకమైన శరీరము ఇవ్వబడుతుంది. ఇక నాలుగవది అసిపత్రవనం. ఈ నరకం 6 విధాలుగా ఉంటుంది. ఇక్కడ పాపాత్ములందరూ వాడి బాణాలతో గుచ్చబడిన వారై, అసిపత్రాలచే శరీరాలని చింపబడిన వారై, వారి నుండి ధారలుగా కారే నెత్తురు వాసనకు తోడలచే వెంటపడి తరమబడిన వారై పారిపోవాలనుకున్నా పారిపోయే అవకాశం లేక పరితపిస్తూ ఉంటారు. భార్యాభర్తలను విడదీసేవారు, తమ తల్లిదండ్రుల నుండి పిల్లలను విడదీసేవారు, ఒకరి మధ్య ఒకరికి తగాదాలు పెట్టేవారు, బంధుత్వాలను విడగొట్టేవారును ఇలాంటి పాపులందరూ ఈ అసిపత్రవనం అనే నరకంలో నరక యాతనలు అనుభవిస్తూ ఉంటారు. ఇక 5వది కూటశాల్మలి. ఇందు 16 విధాలైన నరక బాధలు ఉంటాయి. పరస్త్రీలను కామించి చెరిచేవారు, దొంగతనము చేసేవారు, ఇతరులకు అపకారాలు చేసేవారు ఇలాంటి పాపులి నరకయాతనకు గురవుతారు. దీనిని కూటశాల్మలి నరకము అంటారు. ఇక 6వది రక్తపూళము. కులాచారాల రీత్యా తినకూడని పదార్థములు తిన్నవారును, పరులను నిందించేవారును, ఇతరులపై అభాండాలు వేసేవారు ఈ నరకయాతనను అనుభవిస్తారు. ఇక్కడ పాపాత్ములు తల క్రిందులుగా ప్రేలాడదీయబడి యమకింకరులచే శిక్షింపబడుతూ ఉంటారు. ఇక 7వది కుంభీపాక నరకము. ఈ కుంభీపాక నరకము ఘోరాతి ఘోరమైనది. నరకాలన్నింటిలోనూ ఇది అత్యంత క్లిష్టమైనది, భయంకరమైనది. అత్యంత దుర్గంధ భూయిష్ట పదార్థములతో నిండి ఉండి దుర్భరాగ్ని కీలలతో ఉంటుంది. దీనిని తట్టుకోవడం దుస్సాహసమే. ఇందులో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు పాపాత్ములైన జీవులు. ఇతరుల ఆస్తులను అపహరించేవారు, హత్యానేరములు చేసిన వారు, భర్తకు భార్య, భార్యకు భర్త ద్రోహం చేసిన వారు ఈ కుంభీపాక నరకంలో శిక్షలు అనుభవించెదరు. ఇక 8వది రవరవ నరకము. ఇందులో పడిన పాపాత్ములు దీర్ఘకాలము నరకయాతన అనుభవించవలసిందే. అంటే కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ పాపులు శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. పాపాలు 2 విధాలు. తనకు తాను చేసుకున్న పాపము, దీన్ని ఆర్ద్ర పాపము అంటారు. అంటే మనము ఆర్జించుకున్న పుణ్యము గాని పాపం గాని మనమే అనుభవించవలసిందే. దీన్ని ఆర్ద్ర పాపము అంటారు. ఇక 2వది మన ప్రమేయము లేకుండా ఇతరుల ద్వారా అంటిన పాపాన్ని శుష్క పాపమని అంటారు. ఇవి 7 రకాలుగా ఉంటాయి. అపకీర్ణము, పాంక్తేయము, మలినీకరణము, జాతిభ్రంశము, ఉపవీతకము, అతిపాతకము, మహాపాతకము. వీటన్నిటినీ పాపాత్ములు వరుసగా అనుభవించవలసిందే. ఈ రౌరవాది నరకాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందువల్ల ఎవరైనా మహాపాతకాలు పాపాత్ములు ఉన్నప్పుడు వారి మీద ఆగ్రహించిన ఋషులు కానీ పెద్దవారు కానీ వారిని మీరు రౌరవాది నరకాలను అనుభవిస్తారు,
రవరవాది నరకాలకు వెళతారు అని శపిస్తూ ఉంటారు. అందువల్ల మానవుడు అతి జాగ్రత్తగా తన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, నీతి నియమాలను అనుసరిస్తూ అతి ఉన్నతంగా జీవించాలి. ఇతరులను నిందించడం, ఇతరుల గురించి మాట్లాడుకోవడం, ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య కలహాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ఇవన్నీ చాలా పాపభూయిష్టమైన పనులు. వాటికి మనం తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. కావున జాగ్రత్త వహించి మనం జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. ఆ ప్రేతపతి ధనేశ్వరుడికి వీటినన్నింటినీ చూపిస్తూ, ఓ ధనేశ్వర, నీ అంతకాలమందు నీవు చేసిన సజ్జన సాంగత్యం వలన వీటన్నిటినీ అనుభవించకుండా వీటిని దర్శించే అంటే చూసే భాగ్యాన్ని మాత్రమే పొందావు. మిత పుణ్యం పొందినందువలన వీటిని దర్శించగలిగావు అంటూ అతనిని యక్షలోకానికి తీసుకువెళ్ళాడు. అతని పుణ్యం వలన యక్షరూపాన్ని పొందాడు ధనేశ్వరుడు. కుబేరుడికి ఆప్తుడయ్యాడు ధనేశ్వరుడు. ధనయక్షుడనే పేరు ప్రసిద్ధిగాంచాడు. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు ఈ ధనయక్షుడు పేరు మీదగానే ధనయక్ష తీర్థాన్ని ఏర్పరిచినాడు. కావున పాపములు హరించేది, దుఃఖాన్ని నివారించేది అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన భక్తులు తప్పకుండా మోక్షం పొందుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామకు వివరించి చెప్పారు. 57వ అధ్యాయము సమాప్తము. 58వ అధ్యాయము. ఈ కార్తీక వ్రత దీక్ష పాపములను హరించును. ఇది శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతికరమైనది, ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేయు దీక్షాపరులకు ఇది భక్తిని, ముక్తిని ఇచ్చి తరింపజేస్తుంది. కార్తీక మాసంలో విధి విధానంగా ప్రాతకాల స్నాన విధులు, తులసీమాతకు పూజ, దీపదానాలు, ఉద్యాపనలు చేయవారు యహంలో సుఖ సౌఖ్యాలను పొంది పరంలో పరంధాముని సన్నిధిని పొందగలరు. ఈ కలియుగంలో మానవులు తెలియని పాపాలన్నింటినో చేసి పాపులవుతున్నారు. తద్వారా అనేక కష్ట నష్టాలకు గురి అవుతున్నారు. వాటన్నిటినీ అధిగమించాలంటే, దాటాలంటే కార్తీక మాసంలో చేసే కార్తీక వ్రతాచరణ ఒక్కటే శరణ్యము. దీని వలన ధర్మార్థ కామ మోక్షములు ప్రాప్తిస్తాయి. ఎట్టి కష్టములున్నను, నిర్జన ప్రదేశంలో ఉన్నను, ఏమాత్రమూ కొంచెం శక్తి ఉన్నా ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రతమును మానరాదు. గృహంలో అవకాశం లేనిచో శివాలయంలో గాని, విష్ణు ఆలయంలో గాని చెయ్యాలి. ఈ రెండు ఆలయాలు లేని చోట రావి చెట్టు వద్ద గాని, తులసి సమక్షంలో గాని, తులసి బృందావనం వద్ద కానీ ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. శాస్త్రంలో చెప్పినట్లు శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో విష్ణు కీర్తనలను, భజనలను, హరికథలను ఆలపించేవారు 1000 గోవులను దానం చేసిన పుణ్య ఫలితాన్ని పొందగలరు. హరి భజనలకు, కీర్తనలకు అనువుగా వాయిద్యాలను వాయించేవారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు. ఆహార్తులు, రోగులు, ఆపదలో ఉన్నవారు హరినామ స్మరణతో పుణ్య ఫలాన్ని పొందగలరు. ఉద్యాపన శక్తి లేనివారు బ్రాహ్మణులకు భోజనం పెడితే చాలు భగవంతునికి చేరువవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. జన్మతః ఈ బ్రహ్మజ్ఞానము వారికి అబ్బుతుంది. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడని చెప్పవచ్చు. అందుకే కార్తీక మాసమందు బ్రాహ్మణుని సంతృప్తిపరచడం సర్వ విధాలా శ్రేయస్కరం. దీనికి శక్తి లేని వారు గోవును పూజించి దానికి కడుపార పచ్చగడ్డిని వేయండి. అది చేయలేని వారు రావి, మర్రి చెట్లను పూజిస్తే చాలు కార్తీక వ్రతాన్ని చేసినంత ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసంలో దీపదానం వలన విశేష పుణ్యం లభిస్తుంది. దీపారాధనకు, దీపదానాన్ని చేయుటకు శక్తి లేని వారు ఇతరులు వెలిగించిన కార్తీక దీపాన్ని వత్తి కొడిగట్టకుండా ప్రజ్వలింపజేసి ఆరిపోకుండా చూసినా సరే దీపదాన పుణ్యాన్ని పొందగలరు. సాధారణంగా తులసికోట లేని గృహం ఉండదు. కావున కార్తీక మాసంలో నిత్యము తులసి పూజ తప్పకుండా చేయాలి. తులసికోట వద్ద దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ ఆ అవకాశం లేనివారు తులసికి బదులు బ్రాహ్మణునికి భోజనాదులను పెట్టి పూజించి దక్షిణ తాంబూలాదులతో సత్కరించిన తత్ఫలితాన్ని పొందగలరు. ఇప్పుడు మనము రావి, మర్రి వృక్షముల యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము. సమస్త వృక్ష రాశిలో రావి, మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్యములై అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయి. ఎట్లనగా ఒకనాడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుఖానుభూతులను పొందుతూ మహాసురత భోగంలో రమించుచుండగా బ్రాహ్మణ వేషధారులైన దేవతలు అగ్ని కలిసి ఒక ముఖ్యమైన కారణంపై వెళ్ళి వారి సంభోగానికి ఆటంకాన్ని కలుగజేశారు. అందుకు ఆగ్రహించిన ఆ పార్వతీదేవి, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, ఈ సమస్త సృష్టిలోని జీవరాశులన్నీయు సంభోగంతోనే సుఖిస్తూ ఉన్నాయి. కానీ మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని ఆటంకపరిచారు. నా సుఖాన్ని అపహరించిన మీరు వృక్షములై పడి ఉండండి అని శపించింది. ఆ కారణాన దేవతలంతా వృక్షాలుగా పరిణమించారు. ఈ పరిణామ క్రమంలో త్రిమూర్తులు 3 వృక్షాలుగా ఆవిర్భవించారు. బ్రహ్మ,
పాలాస వృక్షంగాను, విష్ణువు అశ్వత్థ వృక్షంగాను, శివుడు వటవృక్షంగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. ఇక శివకేశవులు రావి మర్రి వృక్షాలుగా రూపొందారు. అందుచే రావి చెట్టు మర్రి చెట్లకు అంతటి ప్రాధాన్యత వచ్చింది. రావి చెట్టు శని దృష్టికి సంబంధించినది కనుక శనివారం నాడు మాత్రమే అది పూజనీయమైంది. మిగిలిన రోజుల్లో రావి చెట్టును తాకరాదు, స్పృశించరాదు. సూత మహర్షి ఇలా వివరించారు. 58వ అధ్యాయము సమాప్తము. అన్నారు కదా భగవద్భక్తులారా, పాపాలు ఎన్ని రకాలు మరియు ఎన్ని రకములైన నరక శిక్షలు ఉన్నవి, మరియు రావి చెట్టు మర్రి వృక్షాలకు ఇంత ప్రాముఖ్యత ఎలా లభించింది, రావి అశ్వత్థ వృక్షాన్ని శనివారం నాడు మాత్రమే స్పృశించాలి, పూజించాలి అని నియమం ఎందుకు ఉంచారు, దానికి సంబంధించిన విషయము, కథ, వృత్తాంతము రేపు 59, 60 అధ్యాయాల్లో 30 రోజున మనం విపులంగా తెలుసుకుందాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. ఆధ్యాత్మిక ఛానల్ కేవలము మనలో భక్తి ప్రపత్తులను పెంపొందించుట కొరకై నిర్దేశించబడినది. భగవద్భక్తులందరూ తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను మాకు చక్కగా తెలియజేస్తున్నారు. వారందరూ దీపదానాల్లోనూ, అన్నదాన కార్యక్రమాల్లోనూ, వస్త్రదానంలోనూ మరియు కార్తీక వన భోజనాల్లోనూ విరివిగా పాల్గొంటున్నామని తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ కార్తీక దామోదరుడి కరుణాకృపా కటాక్షాలు మన మీద అపారంగా కురవాలని, మన మీద మెండుగా నిండుగా ఉండాలని కోరుకుంటూ ఆ తులసిమాత మనకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటుందని తల్లిని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఓం శ్రీ తులసీ దేవ్యై నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం నమః శివాయ.